రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చారని అవి అమలవుతున్నాయా లేదా అన్నది ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సోనియా గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రైజింగ్ 2047 పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వచ్చి విజన్ డాక్యుమెంట్ ని మీకు అందించారు. ఈ సందర్భంగా 6 గ్యారెంటీల అమలు గురించి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించినట్లు కూడా లేదు. ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన మీరు ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ పేరిట మళ్ళీ కొత్త హామీలు ఇస్తున్నారు. గ్యారెంటీలను గాలి కొదిలేశారో, ఎన్నికల ప్రణాళికలోని 430 హామీలను మూసీలో కలిపేశారో లేక గాంధీ భవన్లో పాతరేశారో తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి. గ్యారెంటీల పేరుతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి. కొత్త ఆశలు కల్పించే ముందు గతంలో ఇచ్చిన హామీల అమలుపై ఇచ్చిన మాట మీద నిలబడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. లేదంటే ప్రజల ఆగ్రహం మీ పాలిట భస్మాసుర హస్తమై మిమ్మల్ని అధికారానికి దూరం చేస్తుందని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.